ఇలా గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఇలా 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటాను. కొలత పెట్టుకున్నాను, 1 గ్లాస్ వరకు తీసుకున్నాను. నేను ఫుల్ కప్ తీసుకోలేదండి. షుగర్ తీసుకున్నాను. ఫ్లేవర్ కోసం ఇలాచీ, ఒక 3 ఇలాచీ తీసుకొని దీన్ని పౌడర్ చేసుకుందాం. ఇలాగే మనం వేసామంటే కరగడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి పౌడర్ ఫామ్లో తీసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న షుగర్ని అందులో వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ఈ గ్లాస్తో పిండి వేసుకున్నాం కాబట్టి 1/2 కప్పు పచ్చి కొబ్బరి మిక్సీ పట్టుకొని అది కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ కొబ్బరిని మనం మిక్సీ పట్టుకొని అందులో కలిపేసుకుందాం. మరీ పేస్ట్లా పట్టుకోకూడదండి, కొంచెం ఇలా కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు దీన్ని మనం దీంట్లో మిక్స్ చేసేసుకుందాం. కొబ్బరి వేసిన తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుందాం. ఇది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో ఒక 1/2 లీటర్ వరకు పాలు పడతాయండి. ఇందులో కాచి చల్లార్చిన పాలు మనం పోసుకొని కలుపుకుందాం. ఒక 1 to 2 మినిట్స్ దీన్ని బాగా బీట్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. బ్యాటర్ ఇలాగే ఉండాలి, మరి జారుగా ఉండకూడదు, అలానే థిక్గా ఉండకూడదు. నేను ఇలా ఒక పెద్ద బౌల్లో గిన్నె పట్టేలాగా ఒక గిన్నె పెట్టుకొని వాటర్ హీట్ చేసుకుందామండి. నేను ఒక 1/2 స్పూన్ ఉంటుందంటే 1/2 స్పూన్ వంట సోడా తీసుకున్నాను. 1/2 స్పూన్ వంట సోడా తీసుకుని బాగా కలుపుకుందాం. దీన్ని నెయ్యి రాసుకొని కొంచెం గోధుమ పిండి అట్లా స్ప్రెడ్ చేసేసుకొని మనం కేక్ బ్యాటర్ని ఇందులో వేసేసుకుందాం. వాటర్ బాగా మసులుతున్నాయండి. ఇందులోకి నేను ఒక చిన్న ప్లేట్ లాంటిది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం గిన్నెను అందులో కేక్ బ్యాటర్ గిన్నెను అందులో పెట్టుకున్నాం కదా, దీన్ని మనం మీడియం ఫ్లేమ్ మీద ఒక 30 మినిట్స్ వరకు కుక్ అవనిద్దాం. మూత పెట్టుకొని ఆవిరిపోకుండా ఉంచుకోవాలండి. 30 మినిట్స్ వరకు కుక్ అవనిద్దాం మీడియం ఫ్లేమ్లో. మన కేక్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఓకేనండి, చాలా వరకు కుక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. చూసారా ఇలా పైకి పొగ్గిందో. ఇప్పుడు మనం చాకు పెట్టి చూద్దాం ఎంతవరకు ఉడికిందా అని. చాకు పెట్టి తీసినప్పుడు మనకి ఇలా అంటుకోకపోతే కొంచెం అంటుకుంటుందండి. ఇంకొక 5 మినిట్స్ ఉంచుదాం. చాకు పెట్టి తీయంగానే మనకి ఇలా అంటుకోకపోతే మన కేక్ రెడీ అయిపోయినట్టే, కానీ కొంచెం అంటుకుంటుంది కాబట్టి ఇంకొక 5 మినిట్స్ ఉంచుకుందాం. ఒక 5 మినిట్స్ అలాగే మూత పెట్టుకొని పెట్టేసుకుందాం. కేక్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. మనం ఇందాక 5 మినిట్స్ తీసుకున్నాం కదా, కాలిపోతుంది. మనకి 5 మినిట్స్ తీసుకున్నాం కదా, కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం పీసెస్ కట్ చేసి చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో. మన కేక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకున్నానండి, మీకు కట్ చేసి చూపిస్తాను. ఒక హ్యాండ్తో ఫోను, ఒక హ్యాండ్తో కట్ చేస్తున్నాను కానీ రావట్లేదు. చూడండి, లోపల కూడా చాలా బాగా కుక్ అయింది. మీకు ఎక్కడ పచ్చి కొబ్బరి కూడా మీకు అక్కడక్కడ కనపడుతుంది. చూడండి ఎంత బాగుందో, చాలా మెత్తగా ఉంటుంది. చూడండి
పిల్లలకి చాలా హెల్దీ అండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి.